ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతుంటే కోర్టులు ఏమన్నా ఆపుతాయా? ప్రభుత్వానికి హక్కు ఉంది కానియ్యండి అంటే. కార్పొరేట్ విద్యని ప్రోత్సహిస్తుంటే కోర్టులు ఏమన్నా ఆపుతాయా? కానియ్యండి, అది వాళ్ళ విద్యా విధానం. ప్రభుత్వ విద్యలు కూడా ఉన్నాయి కదా. ప్రైవేట్ హాస్పిటల్ని కార్పొరేట్ హాస్పిటల్ని ప్రోత్సహిస్తుంటే కోర్టులు ఏమన్నా ఆపుతాయా? ప్రైవేటు ఉంది, ప్రభుత్వం ఉంది. నీకు కావాలంటే ప్రభుత్వం దగ్గరికి పో, లేకపోతే ప్రైవేట్ దగ్గరికి వెళ్ళి తప్పే ఉందంటే. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఒకటే ఉండడం అనేటటువంటిది నియంతృత్వం అవుతుంది. మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కాబట్టి ఇక్కడ సామ్యవాదం, పెట్టుబడిదారీ రెండు కలిపితే వచ్చినటువంటి మిశ్రమ ఆర్థిక. ప్రభుత్వం ఉండాలి, ప్రైవేట్ ఉండాలి, రెండు కలిసి కూడా ఉండొచ్చు. కాబట్టి కోర్టులు వాటిట్లో ఏం జోక్యం చేసుకో. కానీ వాటి ఫలితాల కారణంగా ఎదురయ్యేటటువంటి సమస్యలను ఫేస్ చేసేది ప్రజలు కాబట్టి నిజమైన జడ్జీలు ప్రజలు. తమకు ఎదురయ్యే సమస్యల గురించి అడిగేది, సమాధానం కోరేది ప్రజలు. పీపీపీ కింద మెడికల్ కాలేజీలు ఇవ్వడానికి గొప్పగా, ఘనంగా, అద్భుతంగా చిత్రీకరించుకొచ్చేటటువంటి మీడియా వాళ్ళకి కొంచెం మానవత్వం ఉంటే, కొంచెం మనుషుల్లాగా ఆలోచిస్తే, కొంచెం వాళ్ళలో ఏమాత్రమైన నైతికత ఉంటే మెడికల్ కళాశాలల్లో తమ బిడ్డల్ని చేర్చినటువంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడగండి. విదేశాలకు పంపిస్తున్నటువంటి ఇక్కడ సీట్లు దొరక్క విదేశాలకు పంపిస్తున్నారు. రష్యాకి, చివరికి ఉక్రెయిన్కి, జార్జియాకి, చైనాకు కూడా పంపించి చదివించుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులను అడగండి, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రభుత్వ మెడికల్ సీట్లు ఉండాలా, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం కరెక్టా అన్నటువంటిది. లక్షల రూపాయల ఫీజులు కట్టలేక చదువులు మానిపించిన తల్లిదండ్రులను అడగండి, చెప్తారు. మిగతా వాళ్ళకు కూడా తెలియదు, మావులోని అడిగితే ఏం తెలియదు. ఆ వర్గానికి తెలుసు. అదే వాళ్ళు నిజమైన న్యాయ నిర్ణేతలు. కోర్టుల్లో వచ్చేసిందని చంకలు గుద్దుకునేటటువంటి విచిత్రమైనటువంటి అలవాట్లో ఉన్నాం.